Recording in progress. Yes, good afternoon everyone. Yes, last class లో మనం already we started with the types of companies. అందులో we are discussing with the private company and public company. డిఫరెన్సెస్ అర్థమయ్యాయా? ప్రైవేట్ కంపెనీ గురించి చెప్పండి. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటండి? డెఫినేషన్ ఏంటి? ప్రైవేట్ కంపెనీ మీన్సా ఇంక్లూడ్సా? ప్రైవేట్ కంపెనీ మీన్సా ఇంక్లూడ్సా? ఇట్ విల్ స్టార్ట్ విత్ ది మీన్స్. అంటే మీన్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ లైక్ ఎగ్జాస్టివ్ డెఫినేషన్. అంటే అక్కడ మీకు డెఫినేషన్లో ఏదైతే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా మీరు అదే అర్థం చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏది కూడా అందులో యాడ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ప్రైవేట్ కంపెనీలో చెప్పండి, రెస్ట్రిక్షన్స్ కానీ ఏదైనా ఉన్నాయా? చెప్పండి, రెస్ట్రిక్షన్ ఏంటండి ప్రైవేట్ కంపెనీకి? ఇట్ కెన్ నాట్ ట్రాన్స్ఫర్ ద షేర్స్. షేర్స్ అనేది ఈజీగా ట్రాన్స్ఫరబిలిటీ ఉండదు ఫర్ ద ప్రైవేట్ కంపెనీ. దట్ ఈస్ ద ఫస్ట్ రెస్ట్రిక్షన్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ప్రొహిబిషన్ ఉంది. ప్రొహిబిషన్ ఏంటి? ప్రొహిబిషన్ ఏంటి? ప్రైవేట్ కంపెనీకి ప్రొహిబిటెడ్. వాట్ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్ ద ప్రైవేట్ కంపెనీ? ఏంటండి? ఇట్ కెన్ నాట్ గో ఫర్ ది పబ్లిక్ ఇష్యూ. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి షేర్స్ ఆఫర్ చేసే రైట్ అనేది ప్రైవేట్ కంపెనీకి లేదు. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫర్ ది ప్రైవేట్ కంపెనీస్. అండ్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి ప్రైవేట్ కంపెనీలో? 200 ఈస్ ద మాక్సిమం లిమిట్. ఒక్క పర్సన్ ఇంక్రీజ్ అయ్యారు, 201 మెంబర్స్ అయ్యారనుకోండి, ఆటోమేటికల్గా ప్రైవేట్ కంపెనీ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద పబ్లిక్ కంపెనీ. బికాస్ లిమిట్ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి. రెస్ట్రిక్షన్ బ్రేక్ చేశారు పబ్లిక్ కంపెనీ, లేదా ప్రొహిబిషన్ బ్రేక్ చేశారు పబ్లిక్ కంపెనీ కింద కన్వర్ట్ అవ్వాలి, మ్యాండేటరీగా కన్వర్ట్ అవ్వాలి. దెన్ ఓన్లీ దే కెన్ డూ దోస్ యాక్టివిటీస్. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్ బిట్వీన్ ద ప్రైవేట్ కంపెనీ. అలాంటప్పుడు మరి ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటండి? సారీ, పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి? పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి? విచ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ డెఫినేషన్. ప్రైవేట్ కంపెనీ మీన్స్ విచ్ ఈజ్ నాట్ ఏ, సారీ, పబ్లిక్ కంపెనీ మీన్స్ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ. ఇక ప్రైవేట్ కంపెనీ కాకుండా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ పబ్లిక్ కంపెనీస్. ఇప్పుడు చెప్పండి, రిలయన్స్ కంపెనీ ప్రైవేట్ కంపెనీనా పబ్లిక్ కంపెనీనా? టాటా, ఐటీసీ, ఇవన్నీ ఏంటండి? పబ్లిక్ కంపెనీసే. ఎందుకు పబ్లిక్ కంపెనీస్ అంటున్నారు? అందులో మెంబర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ నో లైక్ ఎంతమంది ఉన్నారండి? కౌంట్ చేయగలరా? మ్యాక్సిమం నెంబర్స్ ఎంత చెప్పుకున్నాం మనం ప్రైవేట్ కంపెనీలో? 200. వీళ్ళు చూడండి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు. కరెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఈజ్, అఫ్ కోర్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ లైక్ అందులో ఒక 50% ఆఫ్ ది మెంబర్స్ కంపల్సరీగా ఉండుంటారు. అదవుతుందా? అంటే దే ఎక్సీడెడ్ ద 200 మెంబర్స్. రిలయన్స్ కంపెనీలో మెంబర్స్ అనేది 200 మెంబర్స్ క్రాస్ అయిపోయారు. ఎందుకు క్రాస్ అయిపోయారంటే దానికి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి. యాజ్ ఎ రిలయన్స్ కంపెనీ దట్ ఈస్ ఎ పబ్లిక్ కంపెనీ, అండ్ పబ్లిక్ కంపెనీకి ఎలాంటి రెస్ట్రిక్షన్ కూడా లేదు. దట్స్ వై ఎంతమంది నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయినా ఆ కంపెనీలో ఉండొచ్చు. ఓకేనా? మెంబర్స్ అంటే ఎవరండి? షేర్ హోల్డర్స్ కూడా మెంబర్స్ అవుతారు కదా. కంపెనీలో ఎవరైతే షేర్స్ పర్చేస్ చేస్తున్నారో దోస్ పర్సన్స్ విల్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ద మెంబర్స్. క్లియర్? దట్స్ ఇట్. లాస్ట్ క్లాస్లో మనం లైక్ ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ చెక్ చేసామండి. ఆ తర్వాత వి స్టార్టెడ్ విత్ ద పబ్లిక్ కంపెనీ కూడా చెక్ చేసాం. పబ్లిక్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ హ్యాస్ ఏ మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్. ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే ఆ ప్రిస్క్రైబ్ లిమిట్స్ తీసుకోవాలంటున్నారు. ప్రొవైడ్ దట్ ఏ కంపెనీ విచ్ ఈస్ సబ్సిడరీ ఆఫ్ ఏ పబ్లిక్ కంపెనీ షల్ బి ఆల్సో డీమ్డ్ టు బి పబ్లిక్ కంపెనీ అంటున్నారు. ఇలా మనకి టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ, కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, అన్లిమిటెడ్ కంపెనీ, ఇలా మల్టిపుల్ టైప్స్లో ఉంటాయండి కంపెనీస్ అనేది. సో కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అంటే ఏంటండి అంటే లైక్ మనకి మెంబర్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో కంపెనీని, వాళ్ళందరూ కూడా ఒక స్పెసిఫిక్ అమౌంట్ గ్యారంటీ ఇస్తారు. మేమందరం కూడా కంపెనీకి ఇంతవరకు లైబుల్ అవుతాము, ఇంత గ్యారంటీ ఇస్తున్నాం మేము కంపెనీకి. అంటే కంపెనీకి ఏదైనా లాస్ జరిగినా, కంపెనీకి ఏదైనా ప్రాబ్లం జరిగినా కానీ విల్ మేక్ దిస్ పేమెంట్, ఇంత పేమెంట్ అనేది మేము చేస్తాం.
ఇంతే మా లిమిట్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ కూడా ఏమని అనుకున్నారండి అంటే ఒకవేళ కంపెనీకి ఏదైనా ఇష్యూ వస్తే అందరం కూడా ఈచ్ వన్ నీడ్స్ టు పే ద 20 lakhs. అంటే దట్ ఈస్ ద గ్యారంటీ దే హ్యావ్ గివెన్. అర్థమవుతుందా? సో ఎస్టర్డే మనం కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసేటప్పుడు లైక్ మెంబర్స్ ఎవరన్నా లైక్ లైబిలిటీ అంతా వాళ్ళే తీసుకుంటారని ఒక ఏజెంట్ రిలేటెడ్ ఒక రూల్ చెప్పానా? సేమ్ ఇది కూడా అంతేనండి. లైక్ గ్యారంటీ ఏదైనా ఇచ్చి కంపెనీ స్టార్ట్ చేస్తే దాన్ని మనం కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అంటాం. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటే ఎంతవరకు అయితే షేర్ హోల్డింగ్ ఉందో ఆ షేర్ హోల్డింగ్లో ఏదైతే వాళ్ళు అమౌంట్ పే చేయలేదో అంతవరకు వాళ్ళు లైబుల్ అవుతారు. అన్లిమిటెడ్ కంపెనీ అంటే అసలు లిమిట్లెస్, ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎంత లైబిలిటీ అయినా బేర్ చేయాల్సిందే. సో దాన్ని మనం కంపెనీ లిమిటెడ్ బై అన్లిమిటెడ్ కంపెనీ అంటాం. సో ఇవన్నీ మనకి నెక్స్ట్ చాప్టర్స్లో మనం క్లియర్గా నేర్చుకుంటాం. సో దట్స్ ఇట్ అండి. We are going to start with the first chapter of the Companies Act. ఓకేనా? బేసిక్స్ ఇస్ ఎనఫ్. ఇప్పుడు మనకి ఏదైతే మనం ఆల్రెడీ బేసిక్స్ అనేది తెలుసుకున్నామో అవి ఎనఫ్ మనకి స్టార్ట్ చేయడానికి చాప్టర్ అనేది. సో ఇన్ బిట్వీన్ మనకి ఏవైతే చాప్టర్స్ వస్తున్నాయో అవన్నీ మనం డిస్కస్ చేస్తూ ఉందాం. బట్ చూడండి, దిస్ ఇస్ ద మాడ్యూల్ 1 విచ్ యూ విల్ గెట్ ఇన్ సూన్. సో మీకు త్వరలో ఈ మెటీరియల్ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ చాప్టర్ ఏముంది ఇక్కడ? ఇంట్రడక్షన్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఓకేనా? అఫ్ కోర్స్ మీరు ఫౌండేషన్లో కూడా నేర్చుకుంటారు. బట్ ఇక్కడ కూడా మనం ఏంటంటే అంటే లైక్ ఫండమెంటల్స్ ఏముంటాయి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ మనం విల్ డిస్కస్ ఆఫ్టర్ ద కంపెనీస్ యాక్ట్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. బికాజ్ ఇందులో ఏముండదండి లైక్ లీగల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, లైక్ మనకి కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఏమి ఇచ్చారు, అలా కొంత బేసిక్ థింగ్స్ ఉంటాయి. అండ్ విచ్ యూనో ఆల్రెడీ మీకు ఆల్రెడీ కొన్ని తెలిసినవి ఉంటాయి అందులో కూడా. సో దట్స్ వై దట్ విల్ బి డిస్కస్డ్ ఎట్ ద లేటర్. సో we are going to start with the Companies Act, and the Companies Act lo first chapter is incorporation of the companies and matters incidental thereto. Incorporation of the companies and matters incidental thereto అంటే చాప్టర్ ఏంటండి అంటే ఇప్పుడు మనం కంపెనీస్ యాక్ట్ గురించి నేర్చుకుంటున్నామా? ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ అవ్వాలంటే ఒక రిజిస్ట్రేషన్ కావాలి కంపల్సరీగా. ఒక కంపెనీ కింద రన్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక రిజిస్ట్రేషన్ కావాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏదైనా వెహికల్ కొన్నారండి, వెహికల్ ఏదైనా కొన్నారు, మీరు బైక్ కొన్నారు లేదా కారు కొన్నారు. బైక్ కానీ కారు కానీ కొంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయిస్తారా? మీరు ల్యాండ్ కొన్నారు, రిజిస్ట్రేషన్ చేయిస్తారా? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు? ఆ ల్యాండ్ రిలేటెడ్గా మనకే ఓనర్షిప్ ఉండాలి. అండ్ ఆ ల్యాండ్ రిలేటెడ్గా మనం సేల్ చేసే రైట్ అనేది మనకు రావాలి. అండ్ అసలు అది ల్యాండ్ అనేది రిజిస్టర్ అయితేనే అది వ్యాలిడ్ ల్యాండ్ అవుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేదనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ ల్యాండ్. అర్థమవుతుందా? దట్స్ వై ఇది కూడా అంతే. మనం ఏదైనా బైక్ పర్చేస్ చేసినా, కార్ పర్చేస్ చేసినా విల్ మేక్ ద రిజిస్ట్రేషన్. అప్పుడే అది వ్యాలిడ్ వెహికల్ అవుతుంది. అదర్వైజ్ అది అసలు అది లైక్ ఒక థెఫ్ట్ చేసిన వెహికల్లా ట్రీట్ చేస్తారు. దట్స్ వై రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ. సో నౌ హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది లైక్ కంపెనీస్ యాక్ట్ కాబట్టి. సో కంపెనీస్లో ఏంటండి లైక్ ఒక కంపెనీ కూడా ఒక రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ. ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. వితౌట్ రిజిస్ట్రేషన్ ఏ కంపెనీ కూడా బిజినెస్ చేయడానికి ఛాన్సే లేదు. దట్స్ వై ఏ కంపెనీకి అయినా సరే రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, సో ఏంటి ఆ లైక్ ఎవరు కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తారు అనే థింగ్స్ అన్ని కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుందాం. అంటే ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేయాలో ప్రతి డాక్యుమెంట్ గురించి కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ చాప్టర్ యూ విల్ బీ ఏబుల్ టు ఇన్కార్పొరేట్ కంపెనీ. మీరు ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ వేలో మీరు ఏదైతే మనం డిస్కస్ చేస్తామో ఆ డాక్యుమెంట్స్ అన్ని కనుక మీరు క్లియర్గా లైక్ అర్థం చేసుకున్నారంటే సో యూ కెన్ స్టార్ట్ ద ఇన్కార్పొరేటింగ్ ద కంపెనీ. ఒక కంపెనీకి రిజిస్ట్రేషన్ ఇప్పించేసేయచ్చు మీరు. అవుతుందా? దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్. ఓకే, చూడండి. బిఫోర్ గోయింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా మనకి కంపెనీలో కొంతమంది మెంబర్స్ ఉంటారండి. ప్రమోటర్స్ అని కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా ప్రమోటర్స్ అని? ప్రమోటర్స్ ఎక్కడ విన్నారు? కంపెనీ శాఖలోనే విన్నారా? వేరే చోట ఎక్కడైనా విన్నారా? ప్రమోటర్ నేను విన్నారండి? చెప్పండి. ఏంటండి? అర్థం కాలేదు, చెప్పండి. టెలికాలింగ్లో ప్రమోటర్ విన్నారా?
ఎలాగా ఏంటండి ఏంటండి కాలేజ్ అడ్మిషన్ కాల్ చేస్తారు కదా, వాళ్ళని ప్రమోటర్ అంటారా? అచ్చా, కాలేజ్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ప్రమోటర్స్ అంటున్నారు. కరెక్ట్, అఫ్ కోర్స్, సెన్సిబుల్ మీనింగ్, అంతే కదా. ఇప్పుడు ప్రమోటర్ అంటే ఏంటండి, ప్రమోషన్ అంటే ఏంటి, ప్రమోషన్ అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే మన యొక్క థింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం రిప్రజెంట్ చేయడం, అంతేనా. నవ్వు ప్రమోటర్ అన్నా కూడా ఇక్కడ ఏంటండి అంటే, ప్రమోటర్ అన్నా కూడా కంపెనీని ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, కంపెనీని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, అర్థమవుతుందా, కంపెనీని ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో లేదా కంపెనీని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో లేదా టోటల్ కంపెనీ ఆపరేషన్స్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉన్నాయో ఆ పర్సన్ని మనం ప్రమోటర్ అని చెప్తాం. ఇన్ కంపెనీస్ యాక్ట్ ప్రమోటర్ విల్ బి ద పర్సన్ హూ విల్ బి లైక్ ఏంటండి అంటే, ఎవరి పేరైతే మనం ఆల్రెడీ డాక్యుమెంట్లో రాసామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ కోసం ఒక డాక్యుమెంట్ ఫిల్ చేయాలా, ఆ డాక్యుమెంట్లో ఎవరి నేమ్ అయితే రాసామో ఆ పర్సన్ని కానీ, లేదా ఎవరైతే లైక్ బిజినెస్ అఫైర్స్ అన్ని కూడా ఎవరైతే రన్ చేపిస్తున్నారో ఆ పర్సన్ని కూడా మనం ప్రమోటర్ అనొచ్చు. అండ్ అలాగే బిజినెస్కి ఏదైతే ఫైనాన్స్ కావాలో ఆ ఫైనాన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ పర్సన్ని కూడా మనం ప్రమోటర్ అని చెప్పొచ్చు. అండ్ అల్టిమేట్గా ఒక కంపెనీని దిస్ ఈజ్ ఏ కంపెనీ అని రిజిస్ట్రేషన్ కోసం ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ పర్సన్ని మనం ప్రమోటర్ అని చెప్పాలి. ఓకేనా, అర్థమైందా ప్రమోటర్ అంటే? చూడండి, కంపెనీ ఈజ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ, మనకు తెలిసిందే కదా. కంపెనీ ఈజ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. ఇట్ హ్యాస్ పర్పెచువల్ సక్సెషన్ అండ్ కెన్ బి ఇన్కార్పొరేటెడ్ ఓన్లీ ఫర్ ద లాఫుల్ పర్పస్. క్లియర్. పర్సన్ హూ అండర్టేక్స్ ద ప్రమోషన్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు ఇన్కార్పొరేట్ ద కంపెనీ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ ది ప్రమోటర్స్. అంటే ఎవరైతే ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారో, ఎవరైతే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లైక్ మీరు ఒక ప్రోడక్ట్ ఏదైనా సేల్ చేద్దాం అనుకుంటున్నారండి, ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి మనం ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం వేరే పర్సన్స్ అపాయింట్ చేసుకుంటాం. అంటే వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు మన ప్రొడక్ట్స్ని. అలా మన ప్రొడక్ట్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సెన్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టార్గెట్ అకాడమీలో వీఆర్ సెల్లింగ్ ద ఆన్లైన్ వీడియోస్, ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం సెల్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకంటూ సపరేట్గా ఒక టార్గెట్ అకాడమీ యాప్ ఉందా? యాక్చువల్గా మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది ఆ యాప్ వాళ్ళు, చదువుతుందా, వాళ్ళని మనం ప్రమోటర్ అని చెప్పొచ్చు. దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంపెనీ. క్లియర్. సో అది జనరల్ సెన్స్లో. బట్ మనకి కంపెనీలో డెఫినేషన్ ఏం చెప్తారండి అంటే, ప్రమోటర్ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ఏ ప్రమోటర్ ఇన్ ఏ ప్రాస్పెక్టస్. సో ప్రాస్పెక్టస్ అంటే ఒక డాక్యుమెంట్, మనం లైక్ పబ్లిక్ ఇష్యూ చేసే డాక్యుమెంట్ అది. సో విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ మనకు ప్రాస్పెక్టస్. ఆ ప్రాస్పెక్టస్లో ఎవరి నేమ్ అయితే రికార్డ్ చేశారో ఆ పర్సన్ని ప్రమోటర్ అనాలి. అండ్ హూ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ అ ప్రమోటర్ బై ద కంపెనీ ఇన్ ది యాన్యువల్ రిటర్న్స్. సో వీళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ప్రమోటర్ అని మిస్టర్ ఏ అని పర్సన్ రాశారు, దెన్ మిస్టర్ ఏ ఈజ్ ది ప్రమోటర్. లేదా హూ హ్యాస్ ద కంట్రోల్ ఓవర్ ది అఫేర్స్ ఆఫ్ ది కంపెనీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, వెదర్ యాజ్ ఎ షేర్ హోల్డర్, డైరెక్టర్ ఆర్ అదర్వైజ్. సో ఎలాగైనా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కంపెనీ యొక్క డే టు డే యాక్టివిటీస్ అన్నింటిలో కూడా హీ హ్యాస్ ద కంట్రోల్ ఆన్ ద కంపెనీ. కంపెనీని కంట్రోల్ చేసే రైట్ అనేది మిస్టర్ ఏ అనే పర్సన్కి ఉంది. దెన్ మిస్టర్ ఏ అనే పర్సన్ని మనం ప్రమోటర్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అతను షేర్ హోల్డర్ అయినా అవ్వచ్చు, డైరెక్టర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రతన్ టాటా తీసుకుంటే హీ ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ చైర్మన్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఆల్సో అతను షేర్ హోల్డర్ కూడా. అయినా కానీ అతను ప్రమోటర్ అంటున్నాం మనం, ఎందుకు? హీ ఈజ్ కంట్రోలింగ్ ద కంపెనీ, అతన్ని కంట్రోల్ చేస్తున్నారు కదా కంపెనీని. దట్స్ వై హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది ప్రమోటర్. అండ్ in accordance with whose advice and the directions or instructions the board of directors of the company is accustomed to act, but shall not include a person who is acting merely in a professional capacity such as attorney, technician or functional experts. అంటే ఏంటంటే in accordance with whose advice and directions or instructions, అంటే ఒక కంపెనీలో ఎవరి డైరెక్షన్ వల్ల ఎవరి అడ్వైజ్ వల్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు ఆ పర్సన్ కూడా మనం ప్రమోటర్ అని చెప్పొచ్చు. ఓకేనా? ప్రమోటర్ అనేది లైక్ ఈ 4 సిచ్యువేషన్స్లో ఏ పర్సన్ అయినా కానీ యూ కెన్ కాల్ హిమ్ యాజ్ ఏ ప్రమోటర్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ప్రాస్పెక్టస్లో ఒక నేమ్ రాసాం, మిస్టర్ ఏ, మిస్టర్ బి, మిస్టర్ సి అని రాసాం, ఆ ముగ్గురిని కూడా ప్రమోటర్ అని చెప్పండి.
లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం కదా, అండ్ బ్యాలెన్స్ షీట్ P&L ప్రిపేర్ చేస్తాం కదా, అవి ప్రిపేర్ చేసినప్పుడు కూడా అందులో ప్రమోటర్స్ కింద ఏబిసి అని రాశారు, ఏబిసిని ప్రమోటర్ అని చెప్పండి. లేదా అసలు బిజినెస్ యాక్టివిటీస్లో ఇతనే ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. బిజినెస్ యాక్టివిటీస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మెయిన్ పర్సన్స్ అండ్ లైక్ బిజినెస్ అఫైర్స్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ అన్నింటినీ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, మేనేజ్ చేస్తున్నారో ఆ పర్సన్ని ప్రమోటర్ అనొచ్చు. లేదా ఎవరి డెసిషన్ వల్ల, ఎవరి లైక్ అడ్వైస్ వల్ల బిజినెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారో ఆ పర్సన్ని కూడా మనం ప్రమోటర్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎనీవన్ ఈ కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా కానీ ఆ పర్సన్ని మనం ప్రమోటర్ అని చెప్పొచ్చు. జస్ట్ లైక్ అసలు ప్రమోటర్స్ అంటే ఎవరు అనేది మనకు బేసిక్ తెలియాలి అంతే. ఎందుకంటే వీళ్ళే కదా బిజినెస్ని స్టార్ట్ చేసేది, వీళ్ళే కదా రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటండి, యూ స్టార్టెడ్ ఏ కంపెనీ, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మిమ్మల్ని మీకంటూ ఒక నేమ్ ఇవ్వాలి కదా, ఎందుకంటే ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయింది అనుకోండి, కంపెనీ నేమ్ ఇచ్చేస్తాం, ఓకే దిస్ కంపెనీ అని చెప్తాం. బట్ ఇప్పుడు ఇంకా కంపెనీ స్టార్ట్ అయిందా? కంపెనీ స్టార్ట్ అవ్వలేదు. సో యు ఆర్ ద ఇండివిజువల్ పర్సన్స్, దట్స్ వై మీకంటూ ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి మిమ్మల్ని ప్రమోటర్స్ అంటున్నారు కంపెనీస్ యాక్ట్లో. పోయిందా? ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ అసలు ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు. రతన్ టాటా ఇప్పుడే ముఖేష్ అంబానీ ఇప్పుడే వెళ్తున్నారండి కంపెనీ స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని వెళ్ళినప్పుడు ఇంకా కంపెనీ ఫామ్ అవ్వలేదు కాబట్టి మనం కంపెనీ నేమ్తో డినోట్ చేయడానికి ఛాన్సే లేదు. సో దట్స్ వై మనం ఏమంటామండి అంటే ముఖేష్ అంబానీ అలా ఎవరైతే వస్తున్నారో కంపెనీ కోసం వాళ్ళందరినీ మనం ప్రమోటర్స్ అని చెప్పాలి అంతే. ఓకేనా? అవుతుందా? కంపెనీ అని చెప్పాలంటే కంపల్సరీగా ఏమవ్వాలి, కంపెనీస్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక ఎంటిటీని మనం కంపెనీ అని చెప్పాలి. వితౌట్ రిజిస్ట్రేషన్ ఏ ఎంటిటీని కూడా మనం కంపెనీ అని చెప్పకూడదు. అవుతుందా? చూడండి, సెక్షన్ 2 క్లాస్ 20లో ఏం చెప్తున్నారండి, చదవండి ఒకసారి. కంపెనీ మీన్స్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ ప్రీవియస్ కంపెనీ లా. అంటే మీరు ఏదన్నా ఎంటిటీని కంపెనీ అని నేమ్ పిలవాలంటే కంపల్సరీగా కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్ట్రేషన్ తీసుకొని ఉండాలి. లేదా ప్రీవియస్ కూడా కంపెనీస్ యాక్ట్ ఉంది, 1956 యాక్ట్ ఉంది, అట్లీస్ట్ ఆ యాక్ట్లోనైనా సరే రిజిస్ట్రేషన్ తీసుకొని ఉండాలి. ఈ 2 యాక్ట్స్లో రిజిస్ట్రేషన్ తీసుకున్న వాటిని మనం కంపెనీ అని పిలవాలి, మిగతా వాటిని కంపెనీ అని పిలవకూడదు. అర్థమవుతుందా? క్లియర్? ఓకే, దట్స్ ఇట్. సో ఇలాగ మనకి దట్స్ వై ఇలా కంపెనీ ఫామ్ అయ్యేటప్పుడు కొంతమంది పర్సన్స్ ఉంటారండి. ఆ పర్సన్స్ని మనం ఏమని పిలుస్తాం, కంపెనీని ఫామ్ చేయడానికి కొంతమంది పర్సన్స్ వస్తారు, ఆ పర్సన్స్ని ఏమని పిలుస్తాం మనం, ప్రమోటర్స్ అని పిలవాలి. ఓకేనా? దట్స్ ఇట్. సో చెప్పండి, టోటల్గా మనకి ఏంటండి అంటే కంపెనీస్లో పబ్లిక్ కంపెనీ ఉంటుంది, అవునా? పబ్లిక్ కంపెనీ ఉంటుంది, ప్రైవేట్ కంపెనీ ఉంటుంది, అలాగే 1 పర్సన్ కంపెనీ కూడా ఉంటుంది. ఓపీసీ అంటాం, 1 పర్సన్ కంపెనీ. దర్ మే బి ఏ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, అలాగే 1 పర్సన్ కంపెనీ కూడా ఉంటుందండి. అంటే సింగిల్ పర్సనే కంపెనీ స్టార్ట్ చేశారు, అతనే షేర్ హోల్డర్, అతనే కంపెనీని రన్ చేస్తున్నారు. అదే మనకి పబ్లిక్ కంపెనీ అయితే లైక్ చాలామంది మెంబర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, షేర్ హోల్డర్స్ చాలామంది ఉంటారు, అండ్ మనం బిజినెస్ని రన్ చేస్తూ ఉంటాం. ప్రైవేట్ కంపెనీ అంటే మాక్సిమం 200 మెంబర్సే ఉంటారు. ఓకేనా? ఆ 200 మెంబర్సే బిజినెస్ రన్ చేస్తారు. బట్ 1 పర్సన్ అంటే సింగిల్ పర్సన్ స్టార్టింగ్ ద కంపెనీ. దట్స్ వై అతనికంటూ స్పెషల్గా ప్రివిలేజెస్ ఇవ్వాలి కాబట్టి 1 పర్సన్ కంపెనీని మనం సపరేట్ చేసాం. క్లియర్? సో ఇప్పుడు చూడండి, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. అసలు ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉండాలి ఇన్ ఈచ్ కంపెనీ. ఈచ్ కంపెనీలో దెర్ ఈస్ ఎ మినిమం రిక్వైర్మెంట్ ఇస్ దేర్. మినిమం ఒక పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే, ఒక పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఒక పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం 7 మెంబర్స్ ఉండాలి. అవుతుందా? అదే ప్రైవేట్ కంపెనీ అయితే మినిమం 2 మెంబర్స్ ఉండాలి. 1 పర్సన్ కంపెనీ అయితే 1 మెంబర్ ఈజ్ ఎనఫ్. అర్థవుతుందా? మెంబర్స్ అంటే ఒక పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం 7 షేర్ హోల్డర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదే ప్రైవేట్ కంపెనీ అయితే అట్లీస్ట్ 2 ఉండాలి. అదే 1 పర్సన్ కంపెనీ అయితే 1 ఉంటే సరిపోతుంది. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్? పబ్లిక్ కంపెనీకి మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? నో లిమిటా? ప్రైవేట్ కంపెనీ అయితే ఎగ్జాక్ట్లీ. సో ప్రైవేట్ కంపెనీకి మ్యాక్సిమం మెంబర్స్ 200 ఉండాలి, 200 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. అదే పబ్లిక్ కంపెనీ అయితే ఎంతమంది అయినా ఉండొచ్చు అండి, అన్లిమిటెడ్. అంతే కదా, ఇప్పుడు రిలయన్స్ చూసాం మనం, రిలయన్స్లో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు అందులో. అంటే అన్లిమిటెడ్ అంటే ఎలాంటి లిమిట్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ఎంతైతే ప్రిస్క్రైబ్ చేసి రాసుకున్నారో ఆ లిమిట్స్ వరకు కూడా వాళ్ళు షేర్స్ అనేది ఇష్యూ చేసేసుకోవచ్చు. షేర్ హోల్డర్స్కి లైక్ మెంబర్స్ కింద ఇన్వైట్ చేసేయచ్చు అందరినీ కూడా.
బికాస్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్ ఇన్ ది కంపెనీస్ యాక్ట్. అదే ప్రైవేట్ కంపెనీ అయితే 200 మెంబర్స్ కంటే 1 మెంబర్ కూడా ఎక్స్ట్రా అనేది మనం అడ్మిషన్ తీసుకోకూడదు ఇన్ ద కంపెనీ. బికాస్ దట్ ఈస్ ద ప్రైవేట్ కంపెనీ. మ్యాక్సిమం లిమిట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ద మ్యాక్సిమం లిమిట్లోనే మెంబర్స్ ఉండాలి. 1% ఏంటండి ఎంతండి? 1, మినిమం 1, మ్యాక్సిమం కూడా 1 కావాలంటే. బట్ 1% కంపెనీకి నామినీ ఒకళ్ళు ఉండాలి, అది మ్యాండేటరీ. సో నామినీ రిలేటెడ్గా మనం డిస్కస్ చేద్దాం. హూ కెన్ బి, ఎవరై ఉండొచ్చు అండి? ఎనీ పర్సన్, లైక్ ఎనీ పర్సన్ అండ్ ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే మెంబర్స్ లాగా ఉండొచ్చు. ఓకేనా? ఫర్ దిస్ కేస్ డైరెక్టర్స్ అండి. డైరెక్టర్స్ కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. డైరెక్టర్స్, మెంబర్స్ డైరెక్టర్స్ డిఫరెంటా సేమా? డిఫరెంటా? ఎలా డిఫరెంట్ అండి? వాళ్ళిద్దరు అసలు మెంబర్స్ ఏం చేస్తారు, డైరెక్టర్స్ ఏం చేస్తారు? డైరెక్టర్స్ డెసిషన్ తీసుకుంటారు. మెంబర్స్ ఏం చేస్తారు? షేర్స్ కొంటారు. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటారు. డైరెక్టర్స్ ఎవరవుతారు ఏంటండి? ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎలా ఖర్చు చేయాలని చేసే వాళ్ళే డైరెక్టర్స్, అంతే కదా? ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది మెంబర్స్, ఆ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఎలా యూస్ చేయాలి, అది యూస్ చేసి ప్రాఫిట్ ఎలా తీసుకురావాలి అనేది చేసేది డైరెక్టర్స్. ఓకేనా? అర్థమైందా? డైరెక్టర్స్ అంటే నథింగ్ బట్ ఏంటండి అంటే ఎవరైతే పబ్లిక్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ తరపున ఏజెంట్సేనండి వాళ్ళు. అవునా కదా? వాళ్ళ తరపున ఏజెంట్సే. పబ్లిక్ అందరూ కూడా తీసుకొచ్చి ఒక కంపెనీలో అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. ఆ అమౌంట్ అనేది ఎలా ఇప్పుడు పబ్లిక్ అందరూ వెళ్ళి ఆ అమౌంట్ అనేది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చేస్తారా? చేయలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందండి. రిలయన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ బాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 పెట్టి షేర్స్ పర్చేస్ చేశారు, ఒక షేర్ పర్చేస్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఆర్ యూ ఓనర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నాట్? మీరు ఓనరా కదా? అవును. మీరు ఒక షేర్ పర్చేస్ చేసినా కానీ యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ ది ఓనర్స్. ఓకేనా? సో ఓనర్ కాబట్టి సో వెళ్ళారండి, ముంబైకి వెళ్ళారు. ముంబైకి వెళ్ళి లైక్ రిలయన్స్ మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారు. గేట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాచ్మెన్ ఉన్నారు అక్కడ. ఎవరు సార్ అని అడిగారు. ఏం చెప్తారు మీరు? ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ రిలయన్స్ అని చెప్తారా? ఓకే, పంపిస్తారు లోపలికి మిమ్మల్ని. అదేంటండి, ఓనరే కదా మీరు, అయినా కానీ పంపించరండి. ఎందుకు పంపించరండి అంటే యువర్ ఓనర్, బట్ కాకపోతే ఆ ఓనర్షిప్ అనేది మీరు చేయట్లేదు. ఆ ఓనర్షిప్ అనేది మీరు చేయకుండా కొంతమందిని అపాయింట్ చేశారు, డైరెక్టర్స్ అనే కొంతమంది పర్సన్స్ని అపాయింట్ చేశారు. వాళ్ళు మీ తరపున వర్క్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ లైక్ ఏజెంట్స్ టు యూ. అఫ్ కోర్స్ యు ఆర్ ద ఓనర్, బట్ మీరు కాదు కదా బిజినెస్ చేస్తుంది ఎవరు? డైరెక్టర్స్ మీ తరపున చేస్తున్నారు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు జస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అంతే. అర్థమవుతుందా? డైరెక్టర్స్ని అపాయింట్ చేసేది కూడా మెంబర్సే, తెలుసా? డైరెక్టర్స్ని అపాయింట్ చేసేది కూడా మెంబర్సే. జనరల్ మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్స్ జరిగినప్పుడు మెంబర్స్ అందరూ వచ్చి కూర్చుంటారు. అందరు రావచ్చు, రాకపోవచ్చు, బట్ మ్యాక్సిమం మెంబర్స్ ఎవరైతే ఓటింగ్ ఇద్దాం అనుకున్నారో వాళ్ళందరూ మీటింగ్కి ఇన్వైటెడ్. అందరూ వస్తారు, మీటింగ్ కూర్చుంటారు. డైరెక్టర్స్ అందరూ కూర్చుంటారు. ఎవరైతే డైరెక్టర్స్ని అపాయింట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూర్చుంటారు. ఒక్కొక్క పర్సన్ వచ్చి నిల్చుంటారు. యాజ్ దిస్ పర్సన్ నేమ్ ఈజ్ మిస్టర్ ఏ అండ్ ఇతను మనం డైరెక్టర్ కింద అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరందరూ యాక్సెప్టెన్స్ ఇస్తారా? అలా ఓటింగ్ తీసుకొని మాత్రమే అపాయింట్ అవుతారు. అంటే డైరెక్టర్స్ని కూడా అల్టిమేట్గా ఎవరు అపాయింట్ చేస్తారు? ఓనర్సే అపాయింట్ చేస్తున్నారు. చదువుతున్నా? ఓనర్స్ అపాయింట్ చేస్తున్నారు. ఓనర్స్ కోసం డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? డైరెక్టర్స్ని అపాయింట్ చేసేది కూడా ఓనర్సే. లైక్ అలాగే డైరెక్టర్స్ వర్క్ చేసేది కూడా ఓనర్స్ కోసమే. క్లియర్? లాజిక్ అర్థమైందా? సింపుల్. సో ఇప్పుడు కంపల్సరీగా ఈచ్ కంపెనీలో కూడా డైరెక్టర్స్ రిలేటెడ్ కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయండి. డైరెక్టర్స్ రిలేటెడ్ కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ ఏంటండి అంటే పబ్లిక్ కంపెనీలో అయితే మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి? 3 మెంబర్స్ ఉండాలి మినిమం డైరెక్టర్స్. అదే ప్రైవేట్ కంపెనీ అయితే 2 ఉండాలి. 1% కంపెనీ అయితే స్టాండర్డ్ ఆన్సర్. మినిమం అన్నా మీకు ఏది చెప్పినా కానీ సింగిల్ ఒక మెంబరే ఉంటారు కాబట్టి 1 మెంబర్ ఈజ్ ద డైరెక్టర్ దే. ఓకేనా? మ్యాక్సిమం వచ్చేసరికి ఇన్ ఆల్ ది కంపెనీస్ మనకి ఏంటండి అంటే మ్యాక్సిమం డైరెక్టర్స్ కెన్ బి 15 డైరెక్టర్స్ మ్యాక్సిమం ఉండొచ్చు. అర్థమవుతుందా? అఫ్కోర్స్ 15 తర్వాత కూడా ఎక్సీడ్ అవ్వాలంటే యూ నీడ్ టు డూ సమ్ రెజల్యూషన్స్. సో అవన్నీ మనం మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చాప్టర్లో నేర్చుకుందాం. సో
సో మ్యాక్సిమం లిమిట్ ఈస్ 15. జస్ట్ 15 గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ విల్ డిస్కస్ ఇన్ ద చాప్టర్. సో ఇప్పుడు చెప్పండి లిమిట్స్. మెంబర్స్ వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీలో మినిమం మెంబర్స్ ఎంతమంది ఉండాలి? ప్రైవేట్ కంపెనీలో మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ టు బి మ్యాక్సిమం. పబ్లిక్ కంపెనీలో మినిమం ఎంతమంది మెంబర్స్ ఉండాలి? మ్యాక్సిమం. 1% కంపెనీలో మినిమం ఎంతమంది మెంబర్స్ ఉండాలి? సో ప్రైవేట్ కంపెనీలో మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. అదే పబ్లిక్ కంపెనీలో మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ 3. 1% కంపెనీలో మినిమం. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ బి 15. 15 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. ఆ 15 కంటే ఎక్సీడ్ అవ్వాలంటే సపరేట్ రెజల్యూషన్స్ పాస్ చేయాలి అండ్ సపరేట్ ఆర్టికల్స్ కూడా అమెండ్ చేయాలి. సో విల్ డిస్కస్ దోస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ. ఓకేనా? సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అండి. ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అసలు ఎవరు ఇంపార్టెంటో నేర్చుకున్నాం. ఫస్ట్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ ఇన్కార్పొరేషన్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఎవరు ఇంపార్టెంట్? ప్రమోటర్స్ ఇంపార్టెంట్. ప్రమోటర్స్ అంటే ఎవరో నేర్చుకున్నాం. ఆ తర్వాత బేసిక్ లిమిట్స్ అనేది అసలు మినిమం రిక్వైర్మెంట్ తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 2 మెంబర్స్ ఉండాలని తెలుసుకోవాలా? సో ఆ 2 మెంబర్స్ ఉంటే మాత్రమే మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళగలరు. అర్థమవుతుందా? సో దట్స్ వై దీస్ ఆర్ ద మినిమం అండ్ మ్యాక్సిమం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది మెంబర్స్ అండ్ ది డైరెక్టర్స్. ఓకే, గుర్తుంటుందా? గుర్తుపెట్టుకోండి 7 to 1. ఇక్కడైతే ఓన్లీ 200. మ్యాక్సిమం వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీకి 2. అదే డైరెక్టర్స్ వచ్చేసరికి 3 to 1. గుర్తుంటుంది కదా? పబ్లిక్ కంపెనీ 3, ప్రైవేట్ 2, 1% 1. క్లియర్? దట్స్ ఇట్. మ్యాక్సిమం 15. సో నామినీ రిలేటెడ్గా కాన్సెప్ట్ ఉంటుందండి. సో విల్ డిస్కస్ దట్ లేటర్. చూడండి, incorporation of company, section number 7. So we are going to start the process of the incorporation. ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలంటే, ఇన్కార్పొరేట్ అంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే హౌ కెన్ వి డూ? ఓకేనా? చూడండి, చూడండి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఒక సర్టిఫికేట్ కనిపిస్తుందా? సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఉంది అక్కడ. కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఒకటి ఉంది ఇక్కడ. సో సమ్ డేట్ ఇచ్చారు. ఐ హియర్ బై సర్టిఫై దట్ ఇన్నోవేటివ్ రిసోర్స్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ is this day incorporated under the Companies Act 1956 యాక్ట్లో రిజిస్ట్రేషన్ తీసుకున్నారు వీళ్ళు. అంటే ఐ థింక్ 2013 బిఫోర్ తీసుకున్నారు, అవునా కదా? 2006 to 2007 కదా? 2006 2007 అంటే కంపెనీస్ యాక్ట్ 2013 రాకముందు వీళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. గివెన్ అండర్ మై హ్యాండ్ ఎట్ ఢిల్లీ దిస్ 16th day of the September 2006. సో రిజిస్టర్ ఆఫ్ ది కంపెనీస్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ద ఢిల్లీ అండ్ హర్యానా.
సో ఎవరైతే పర్సన్ రిజిస్టర్ ఉన్నారో అతను సైన్ చేసి స్టాంప్ చేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటండి అంటే చూడండి, ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటండి, మీరు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ, మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా యూ నీడ్ టు గెట్ ది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఓకేనా? ఒక కంపెనీ కింద రన్ అవ్వాలంటే కంపల్సరీగా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సింపుల్. ఒక కార్ డ్రైవ్ చేయాలంటే ఆర్సీ బుక్ అవసరమా లేదా? ఆర్సీ ఈజ్ నీడెడ్. రిజిస్ట్రేషన్ అనేది లైక్ ఆర్సీ అనేది మనకి ఎందుకు నీడ్ అవుతుందండి? అది మీద కాదా ఓనర్షిప్ అనేది క్లియర్గా తెలియాలి. ఏదైనా లాస్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు ప్రాపర్ వేలో మనం హ్యాండిల్ చేయాలన్నా కానీ ఆర్సీ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ ఆర్సీ లేకపోతే ఆ యొక్క కార్ అనేది అసలు మీది కానట్లే. సింపుల్. అవునా కదా? సేమ్ అలాగే ఇక్కడ ఏంటండి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక కంపెనీ కింద స్టార్ట్ చేసి బిజినెస్ రన్ చేయాలంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రావాలంటే ఏం చేయాలి? ఏదో ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్లో కానీ ఇంటర్లో కానీ రిజిస్ట్రేషన్ చేశారా ఎప్పుడన్నా? రిజిస్ట్రేషన్ లైక్ ఎగ్జామ్ అప్లికేషన్ కానీ లేకపోతే డైరెక్ట్గా కోర్స్ రిజిస్ట్రేషన్ కానీ చేస్తుంటారు కదా. కోర్స్ రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపల్సరీగా మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. మీ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కావచ్చు, రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఏంటి. సో అలా కొన్ని డీటెయిల్స్ అని మిమ్మల్ని అడుగుతారు. క్వాలిఫైడ్ ఆల్రెడీ లైక్ ఫౌండేషన్ క్వాలిఫై అయ్యారా లేకపోతే 10th క్లాస్ క్వాలిఫై అయిపోయారా? సో ఆ డీటెయిల్స్ ఏంటి, లైక్ సిఎంఏలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? కోర్స్ ఆ రెండింటికి సపరేట్ రిజిస్ట్రేషన్ పోర్టల్స్. ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే డీటెయిల్స్ అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తామా? ఆ ఫిల్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని తెలుసుకుంటే దెన్ ఆఫ్టర్ దట్ దే విల్ గివ్ ద అప్రూవల్ ఫర్ అస్. అవునా కదా? ఇన్స్టిట్యూట్ విల్ గివ్ ద అప్రూవల్ ఆఫ్టర్ 1 day ఆర్ 2 days ఆర్ కొన్ని డేస్ తర్వాత దే విల్ గివ్ యూ ద అప్రూవల్. మీకు అప్రూవల్ ఇస్తారు. మీరు ఫామ్ పంపించిన తర్వాత అప్రూవ్డ్ అయిపోతే అప్రూవల్ వస్తుంది. లైక్ యు ఆర్ రిజిస్టర్డ్. మీకు ఒక నెంబర్ కూడా వస్తుందా? స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందా? అంటే యూ విల్ గెట్ ద లైక్ ఫర్ ఇప్పుడు సిఏ అనుకోండి, యూ విల్ గెట్ ద ఎస్ఆర్ఓ నెంబర్. ఫర్ సౌత్ స్టూడెంట్స్ మనకి ఏంటండి ఎస్ఆర్ఓ నెంబర్స్ వస్తుంది. అంటే దట్ ఈస్ యూనిక్ టు యూ. ఆ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ అనేది యూనిక్ నెంబర్ మీకు ఒకటి అలర్ట్ చేస్తారు. క్లియర్? అలాగే ఒక కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే దెర్ ఈస్ సమ్ ప్రాసెస్ ఇస్ దే. కొన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేయాలి, కొన్ని రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, కొన్ని స్టాంప్స్ ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇస్తే అప్పుడు వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఒక సపరేట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు మనకి. ఇందాక ముందు ఫామ్లో చూసారా? సర్టిఫికేట్ ఆఫ్ లైక్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఒక నెంబర్ ఉందా? దట్ ఈస్ అన్ యూనిక్ నెంబర్ అవార్డెడ్ టు దట్ కంపెనీ. ఆ కంపెనీకి అలాట్ చేసేసి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అర్థమవుతుందా? క్లియర్? సో దట్స్ వై వాట్ ఈస్ ద ప్రాసెస్. సో అలా మనం అల్టిమేట్గా అప్టైన్ ది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అప్టైన్ చేయాలంటే ప్రయర్గా మనకి సెవెన్ స్టెప్స్ ఉన్నాయండి. ఈ 7 స్టెప్స్ కూడా ఫాలో అయితే మాత్రమే మనం కంపెనీని ఇన్కార్పొరేట్ చేయగలం అండ్ వీ కెన్ గెట్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఓకే. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటండి అంటే డిటర్మైనింగ్ ద నేచర్ ఆఫ్ ది కంపెనీ. ఫస్ట్ మీరు డిటర్మైన్ చేసుకోవాలి కంపెనీ యొక్క నేచర్. మీరు పబ్లిక్ కంపెనీ కింద జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, ప్రైవేట్ కంపెనీ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకేనా? లిమిట్స్ మనకు ఉన్నాయా? మనకి ఆల్రెడీ పబ్లిక్ కంపెనీ అయితే మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలండి? 7 ఉండాలి. అదే ప్రైవేట్ కంపెనీ అయితే 2 ఉండాలి. సో ఆ లిమిట్స్ మనం చెక్ చేసుకొని సో మీరు పబ్లిక్ కంపెనీ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రైవేట్ కంపెనీ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ యూ నీడ్ టు డిసైడ్ ద నేచర్. ఆ తర్వాత డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ది కంపెనీ. ఆ తర్వాత రిజర్వేషన్ ఆఫ్ ది నేమ్ బై ఫైలింగ్ అన్ అప్లికేషన్. ఏంటండి అంటే రిజర్వేషన్ ఆఫ్ ది నేమ్ రిజర్వ్ చేసుకోవాలి. నేమ్ రిజర్వ్ చేసుకోవడం అంటే సింపుల్గా ఒక కంపెనీ ఏదైతే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ కంపెనీకి ఒక నేమ్ ఏదో ఒకటి ఇస్తాం కదా మనం. ఆ నేమ్ కూడా మనం రిజర్వ్ చేసుకోవాలి. అంటే అది ఇప్పుడు అన్ని కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, రిలయన్స్ కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది కదా. మీరు ఇంకొక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీకి రిలయన్స్ అని నేమ్ ఇవ్వచ్చా? ఇవ్వలేం. ఇప్పుడు మనకి కార్స్ కూడా నంబర్ ప్లేట్స్ ఉంటాయా? నంబర్ ప్లేట్స్ అది సేమ్ యాజ్ టీజ్గా విత్ డిస్ట్రిక్ట్ కొడుతూ సహా సేమ్ నెంబర్ ఎవరికైనా వెళ్తుందా? వెళ్ళదు. యూనిక్గా ఉంటాయి నెంబర్స్ అన్ని కూడా. అంటే అలాగే ఇక్కడ ఏంటండి అంటే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది మనం రిజిస్ట్రార్కి పంపించి సార్ మేము ఈ నేమ్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఈ నేమ్ రిలేటెడ్గా ఎక్కడ కూడా ఇంకొక కంపెనీ లేదు, దిస్ ఇస్ ఏ యూనిక్ నేమ్, సో ప్లీజ్ అవార్డ్ దిస్ నేమ్ టు అస్ అని మనం రిజిస్ట్రార్కి అప్లికేషన్ పంపిస్తే
వాళ్ళు మనకి లైక్ యాక్సెప్ట్ చేసి కొంత రిజర్వ్ టైం ఇస్తారు. అదంతా స్టెప్స్ చదువుకుందాం. బట్ ద సెకండ్ స్టెప్ ఈస్ రిజర్వేషన్ ఆఫ్ ది నేమ్ డిసైడ్ అవ్వండి. కంపెనీ యొక్క నేమ్ మీరు ఏం పెడదాం అనుకుంటున్నారు. ఆ తర్వాత డ్రాఫ్టింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ ది ఎంఓఏ అండ్ ఏఓఏ, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో 2 డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఏంటండి అంటే యూ నీడ్ టు సైన్ చేయాలి, ప్రిపేర్ చేయాలి, అలాగే సైన్ చేయాలి. ఓకేనా. సో దీస్ 2 డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. ఆ తర్వాత అండి సబ్మిషన్ ఆఫ్ ది స్టాట్యూటరీ డిక్లరేషన్స్ ఆఫ్ ది కంప్లయన్సెస్. ఏదైనా స్టాట్యూటరీ కంప్లయన్సెస్ ఉన్నాయా, లైక్ స్టాట్యూటరీ డిక్లరేషన్స్ ఆఫ్ ది కంపెనీస్. ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి డిక్లరేషన్స్ అడుగుతున్నారు, లైక్ మీ సైన్ కానీ. సో మేము ఏదైతే డాక్యుమెంట్స్ అని పంపించామో ఆ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ అని దాని డిక్లరేషన్ అడిగితే డిక్లరేషన్స్ కూడా రాసివ్వాలి. అండ్ కన్సెంట్ ఆఫ్ ది పర్సన్స్ నామినేటెడ్ యాజ్ ద డైరెక్టర్స్. డైరెక్టర్స్ కింద ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కన్సెంట్ కూడా తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మీ కన్సెంట్ మీ యొక్క డిజిటల్ సిగ్నేచర్ కానీ ఎస్ ఐ యాక్సెప్ట్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒక టిక్ పెడతారా మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఐ యాక్సెప్టెడ్, ఐ అగ్రీడ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒక టిక్ పెడతారు. అంటే ఏంటి, మీరు కన్సెంట్ ఇచ్చినట్లే. రూల్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ రిలేటెడ్గా రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నిటికి కూడా మీరు కన్సెంట్ ఇచ్చినట్లేనండి. ఆ తర్వాత సబ్మిషన్ ఆఫ్ ది ఎంఓఏ అండ్ ఏఓఏ టు ద ఆర్ఓసి. ఇక్కడ ప్రిపేర్ చేసాము మనం, ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్ చేసింది ఆర్ఓసి అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఆర్ఓసి అంటే ఎవరండి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. సో ఆ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి ఎంఓఏ ఏఓఏ సబ్మిట్ చేసేయండి. దెన్ పే ద ఫీ అండ్ అమౌంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ. ఏదైనా ఫీజు ఉంటుంది, లైక్ ఒక అప్లికేషన్కి ఇంత ఫీజు అని ఉంటుంది. ఆ ఫీజు కూడా పే చేసిన తర్వాత మీరు పంపించిన డాక్యుమెంట్స్, మీరు పంపించిన ఎంఓఏ ఏఓఏ, మీరు ఇచ్చిన డిక్లరేషన్స్, మీరు ఇచ్చిన కన్సెంట్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా కరెక్టే అని వాళ్ళకి అనిపిస్తే దే విల్ ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ టు యూ. దెన్ యు ఆర్ లీగల్లీ రిజిస్టర్డ్ ఏ కంపెనీ. లీగల్గా ఇప్పుడు మీరు ఏంటండి అంటే రిజిస్టర్డ్ కంపెనీ అయిపోతారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఫైల్ డిక్లరేషన్స్ అబౌట్ ద అడ్రస్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఆఫీస్. సో మన ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ ఆఫీస్ రిలేటెడ్గా అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ కూడా మనం డిక్లరేషన్స్ ఫైల్ చేయాలి. సో చూడండి స్టెప్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏం డిసైడ్ చేస్తున్నాం మనం, ఫస్ట్ మనకు నేచర్ డిసైడ్ చేయాలి, పబ్లిక్ కంపెనీనా ప్రైవేట్ కంపెనీనా. నెక్స్ట్ ఏంటి, నేమ్. కంపెనీకి మీరు ఏం నేమ్ ఇద్దాం అనుకుంటున్నారు ఆ నేమ్ డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత ప్రిపేర్ ది ఎంఓఏ అండ్ ఏఓఏ. ఎంఓఏ అండ్ ఏఓఏ ప్రిపేర్ చేయండి, సైన్ చేయండి. అందరూ కూడా అందరు మెంబర్స్ దగ్గర నుంచి కూడా సైన్ తీసుకోవాలి. ఆ తర్వాత స్టాట్యూటరీ డిక్లరేషన్స్ అండ్ కంప్లయన్సెస్, లైక్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మీరు ఏదైనా సపరేట్ డిక్లరేషన్స్ ఇవ్వాలంటే ఆ డిక్లరేషన్స్ కూడా ఇవ్వండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్సెంట్ ఇవ్వాలి. ఎస్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని వాళ్ళందరూ కన్సెంట్ ఇవ్వాలి, సైన్ చేయాలి. ఆ తర్వాత అండి ఎంఓఏ ఏఓఏ నీడ్ టు సబ్మిట్ టు ది ఆర్ఓసి. ఆర్ఓసికి ఎంఓఏ ఏఓఏ సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా ఫీజు ఉంటే ఫీ కూడా పే చేసేయాలి. ఆఫ్టర్ దట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విల్ బి అవార్డెడ్ బై ది ఆర్ఓసి టు ద కంపెనీ. అన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తాయి. మీరు ప్రిపేర్ చేసిన ఎంఓఏ కరెక్ట్గా ఉంది, డైరెక్టర్స్ కన్సెంట్ కరెక్ట్గా ఉంది, లీగల్ కంప్లైన్సెస్ కరెక్ట్గా ఫాలో అయ్యారు, స్టాంప్ డ్యూటీస్ కరెక్ట్గా పే చేశారు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎక్కడ కూడా ఐడెంటికల్ నేమ్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ పర్ఫెక్ట్ అంటే దే విల్ ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ టు యూ. సో దెన్ దట్ కంపెనీ విల్ బి నౌ ట్రీటెడ్ యాజ్ ది లీగల్లీ ఇట్ ఈస్ అన్ లైక్ ఏంటంటే అంటే రిజిస్టర్డ్ కంపెనీ. రిజిస్టర్డ్ కంపెనీ అయిపోతుంది. సో ఇట్ కెన్ స్టార్ట్ ద బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ద నెక్స్ట్ సెషన్లో మనం చూడండి లైక్ ఈ ఎంఓఏ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఎలా ఉంటుంది, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఎలా మనం డాక్యుమెంట్స్ లైక్ ఎన్ని క్లాజెస్ ఉంటాయి ఎలా రాయాలని నేర్చుకుంటాం. ఆ తర్వాత ఒకవేళ మెమరాండమ్ ఎప్పుడైనా చేంజ్ చేయాలనుకోండి ఎలా చేంజ్ చేయాలని నేర్చుకుంటాం. ఆ తర్వాత ఏఓఏ అంటే ఏంటి, ఏఓఏ ఎలా డ్రాఫ్ట్ చేస్తామో నేర్చుకుంటాం. అండ్ అలాగే ఎప్పుడన్నా ఏఓఏ చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి. బికాస్ మెయిన్గా మనం ఇక్కడ ప్రిపేర్ చేయాల్సిన ఈ డాక్యుమెంట్సే కదా. ఎంఓఏ ఏమన్నా మీరు ప్రిపేర్ చేయాలి, మిగతావన్నీ ఏమున్నాయండి మీరు ప్రిపేర్ చేసేవి ఏమీ లేవు, మిగతావన్నీ సైన్ చేయడమే. అర్థవుతుందా. బట్ ఎంఓఏ ఏఓఏ వీ నీడ్ టు ప్రిపేర్ బై అవర్ హ్యాండ్, మనమే ఓన్గా ప్రిపేర్ చేయాలి. దట్స్ వై. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, క్లాజెస్ ఏంటి, అండ్ రియల్గా మనకి రియల్ కంపెనీస్ యొక్క ఎంఓఏ ఏఓఏ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఇంతవరకు క్లియర్ అండి. సో వీ స్టార్టెడ్ విత్ ద ప్రమోటర్స్ అండ్ ప్రమోటర్స్ తర్వాత వీ స్టార్టెడ్ విత్ ద స్టెప్స్ ఫర్ ది ఇన్కార్పొరేషన్. ఓకే. సో దట్స్ ఇట్. సో అంతేనండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్.